గుంటూరు జిల్లాలోని నిడబ్రోలు రైల్వే స్టేషన్లో కాల్పులు కలకలం సృష్టించాయి. రైల్వే ట్రాక్ వెంట కట్టర్లు పట్టుకొని తిరుగుతున్న కొంతమంది వ్యక్తులను సిఆర్పి పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులను చూసి దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో రైల్వే పోలీసులు దొంగలపై ఫైరింగ్ చేశారు. పొన్నూరు సమీపంలో ఈ ఘటన జరిగింది. భయపడిపోయిన దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఆలూరు కొండముడి మధ్య రైల్వే ట్రాక్ పై ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. సమాచారాన్ని అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఫుడ్ పెట్రోలింగ్ పార్టీ, వెపన్స్ పార్టీ గత కొద్ది రోజులుగా ఈ యొక్క సిగ్నల్ ట్యాంపరింగ్, ఏసీబీ కేసును దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు మా రైల్వే డిఐజీ గారు శ్రీ సత్యేష్ బాబు ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు గత కొద్ది రోజులుగా వెపన్స్తో మనం గుంటూరు రైల్వే సబ్ డివిజన్ పరిధిలో మనం పెట్రోలింగ్ పార్టీ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ ఈ యొక్క సిగ్నల్ పాయింట్కి ఒక 200 మీటర్లు అటు ఇటు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి ఆర్పిఎస్ఐ నర్సాపేట శ్రీ రాజమోహన్ గారు, అదేవిధంగా కానిస్టేబుల్స్ సైదా అండ్ ఆంజనేయులు ముగ్గురు ఒక టీమ్గా ఈ యొక్క హోమ్ సిగ్నల్ దగ్గరికి వస్తున్నప్పుడు సడన్గా వాళ్ళు టార్చ్ లైట్ వేసి హోమ్ సిగ్నల్ దగ్గర ఒక 2 వ్యక్తులను గమనించడం జరిగింది. దాని మేరకు విజిలేసి టార్చ్ లైట్ వేసి ఎవరు మీరు ఏంటి అని చెప్పి కేకలు వేయగా వారు ఇమ్మీడియట్గా రాళ్లతో పోలీసు మీద దాడి చేయడం జరిగింది. ఇక పోలీసు ఆత్మరక్షణార్థం వాళ్ళు దొంగలని చెప్పి నిర్ధారించుకొని వాళ్ళపై ఆలూరు గేటు సమీపంలో నిడుబ్రోలు రైల్వే స్టేషన్ అవుటర్ సిగ్నల్, హోమ్ సిగ్నల్ అంటారు, ఆ ప్లేస్లో ఈ సంఘటన జరిగింది. సదరు నేరస్తులు వారి నేరానికి ఉపయోగపడే విధంగా వాళ్ళు తెచ్చుకున్నటువంటి ఆర్టికల్స్, ఒక వైర్ కట్టరు, అదేవిధంగా ఒక ఎలక్ట్రికల్ టెస్టరు, అదేవిధంగా సర్జికల్ మెడికల్ హ్యాండ్ గ్లౌస్ ఇవి కూడా సదరు నేర స్థలంలో మనకి దొరకడం జరిగింది. దాని మేరకు గుంటూరు క్లూస్ టీము సదరు నేరస్తులు ఏలుముద్రలు అదేవిధంగా క్లూస్ని సేకరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నేరానికి పాల్పడినటువంటి దుండగుల్ని త్వరలో పట్టుకొని అరెస్ట్ చేసి చట్టం ముందు నిలబడతారు. అదైతే మా దృష్టిగా రాలేదండి. ఎలాంటి చిన్న విషయం జరిగినా కానీ జిఆర్పి అండ్ ఆర్పిఎఫ్ ఇద్దరు కూడా ఇమ్మీడియట్గా స్పందించడం, అన్ని విషయాల్లో ప్రజలకి అందుబాటులో ఉండటం, మరి ముఖ్యంగా రైల్వే ప్రయాణికులకి రైల్వేకి ఒక భద్రత, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని చేకూర్చే విధంగా ఆర్పిఎఫ్ అండ్ జిఆర్పి రెండు కూడా. గుంటూరు జిల్లాలోని నిడబ్రోలు రైల్వే స్టేషన్లో కాల్పులు కలకలాన్ని సృష్టించాయి. రైల్వే ట్రాక్ వెంట కట్టర్లు పట్టుకొని తిరుగుతున్న కొంతమంది వ్యక్తులను జీఆర్పీ పోలీసులు గుర్తించారు. మరి పోలీసులను చూసి దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో రైల్వే పోలీసులు కూడా దొంగలపై ఫైరింగ్ చేశారు. మరి ఈ ఇష్యూకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. నరసింహ, అసలు ఈ దుండగులు ఎవరు, పోలీసులు ఏం చెప్తున్నారు, మరి వీళ్ళు అలా కట్టర్లు పట్టుకుని తిరగడం గల కారణం ఏమనుకోవచ్చు? గుంటూరు జిల్లా పొన్నూరు నిడుబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో కలకాలం రేపాయి. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఆలూరు కొండమూడి రైల్వే ట్రాక్ దగ్గర తెల్లవారుజామున సుమారు 3 నుంచి 4 గంటల సమయంలో గస్తీ నిర్వహిస్తున్నారు జిఆర్పి పోలీసులు. అయితే ఎవరైతే ఉన్నారో ఆ రైల్వే ట్రాక్ పై ఉన్నటువంటి కొంతమంది దొంగల ముఠా ఎవరైతే ఉన్నారో ఆలూరు కొండమూడి మధ్య రైల్వే ట్రాక్ పై ఉన్నటువంటి ఒక ఎస్ఐ, 2 కానిస్టేబుల్ గస్తీ నిర్వహిస్తున్నారు. 2 దొంగలు కూడా అదే ట్రాక్ పై ఉన్నారు. జిఆర్పి పోలీసులు చూడగానే వాళ్ళు వెంటనే రాళ్లు రువ్వారు. దీంతో వెంటనే జిఆర్పి పోలీసులు అలర్ట్ అయ్యి వాళ్ళు కూడా తిరిగి వాళ్ళ ప్రాణ రక్షణ కోసం కాల్పులు జరిపారు. అయితే 2 దొంగలు కూడా అక్కడ నుంచి పరారైనట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై ఎవరైతే ఉన్నారో జిఆర్పిఎస్ పోలీసులు పొన్నూరు టౌన్ సిఐకి సమాచారం అందించారు. వెంటనే ఎవరైతే ఉన్నారో పొన్నూరు లా అండ్ ఆర్డర్ పోలీసులు రంగంలో దిగారు. పొన్నూరు మండలం ఆలూరు గ్రామ సమీపంలో ఉన్నటువంటి రైల్వే సిగ్నల్స్ ఎవరో ఆ యువకులు ఆ సిగ్నల్స్ ను కూడా ట్రాక్ చేసేందుకు ప్రయత్నిస్తారని చెప్పేసి కూడా పోలీసులకు ఉన్నటువంటి సమాచారం. అంతేకాకుండా కూడా పెట్రోలింగ్ లో ఉన్నటువంటి జిఆర్పి సిబ్బందిని చూసి రాళ్లు వేసినట్టు ఏంటనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. వారిపై కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పేసి కూడా ఉంటారు. ఇప్పటికే ఘటనా స్థలానికి క్రూజ్ టీమ్స్ రంగంలో దిగాయి. క్రూజ్ టీమ్స్ కూడా వివరాలు సేకరిస్తున్నాయి. అంతేకాకుండా కూడా ఇదే రోడ్లో బాపట్ల టు గుంటూరు రైల్వే ట్రాక్ దొంగలు అయితే బీభత్సం సృష్టిస్తున్నారు.
ఎవరైతే నిద్రపోతున్నారో నైట్ జర్నీ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళ బ్యాగులు టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళ గోల్డ్ టార్గెట్ చేస్తున్నారు. గతంలో కూడా ఈ రూట్ లో ఎన్నో దొంగతనాలు కూడా జరిగాయి. అయితే ఈ మధ్య కాలంలో మనం చూస్తే కూడా ఒక మహిళపై అత్యాచారం ఘటన కానీ ఇలా ఏదో ఒక ఘటనలో అయితే జిఆర్పిఎస్ పోలీసులు వాళ్ళు గస్తీ నిర్వహిస్తున్నా కూడా ఈ ఘటనలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం జరిగినటువంటి ఈ తెల్లవారుజాము జరిగినటువంటి ఈ ఘటనని పొన్నూరు పోలీసులు ఇటు రైల్వే పోలీసులు కూడా రంగంలో దిగారు. అయితే ఇదంతా కూడా ఏదో తెలిసినటువంటి వాళ్ళు ఈ రైల్వే దొంగతనాలు పాల్పడేటువంటి వ్యక్తులై ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నరసింహ.